మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలుచుకున్నా. పొద్దున్న నుంచి మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కొన్ని మీడియాల్లో మంత్రి రౌడీజం చేశాడు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు మంత్రిని కావచ్చు, నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని పైన చేయేసినా మంత్రే, కార్యకర్తే. అక్కడికి పోయి మా పార్టీ వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యతగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒంటిమిట్ట విషయానికి వస్తే, గత వారం రోజుల్లో ఇంటింటికి తిరగడం జరిగింది. ఏమి చేయబోతున్నామో చెప్పాం, ఏమి చేశామో కూడా చెప్పాం. ప్రజలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు పాలకపక్షంలో ఎన్నికల్లో, అంటే మున్సిపల్ ఎన్నికలు అనుకోండి, పంచాయతీ ఎన్నికలు అనుకోండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎక్కడైనా ఒక నామినేషన్ ఇచ్చిన పాపాన మీరు పోయారా అని అడుగుతున్నాం. ఆ రోజు మీరు సాల్వెన్స్ సర్టిఫికెట్ల కాడి నుంచి, కంప్యూటర్ల చిప్పులు కాడి నుంచి చించేయలేదా? నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా? ఇవన్నీ చేసింది మీరు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 164 స్థానాలు మెజార్టీతో ఉన్న పార్టీకి ఈరోజు ఒంటిమిట్ట పులివెందులు అవసరమా? ఈరోజు మేము ఇవి రెండు గెలుచుకుంటే ఎంత, గెలిచిపోకపోతే ఎంత? నిజంగా మేము పెత్తనం చెలాయిచ్చింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ కేవలం విమర్శలే, ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్పక ఎక్కడ అధికార దుర్వినియోగం జరగలేదు. దానికి ఉదాహరణ చెప్తాం. 7 రోజుల నుంచి ఎక్కడ ఒంటిమిట్ట మండలంలో ఏ విధమైన చిన్న సంఘటన జరిగిందని అడుగుతున్నాం. ముఖ్యంగా ఏవైతే మేము ప్రజలకు ఇచ్చామో, మా మీద వాళ్ళు చూపించే ప్రేమ అభిమానంతోనే మేము గెలవాలనుకున్నాము తప్ప ఎక్కడ రాజీ పడి లాలూచి పడి ఎన్నికల్లో గెలవాలనే ప్రయాస మాకు ఎప్పుడూ లేదు. ఈరోజు